హలో హాయ్ ఫ్రెండ్స్, మీ కలలో కన గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లు కనపడితే ఏమవుతుందో తెలుసుకుందాం. మీరు గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు కలలో కనిపిస్తే ఎంతో శుభదాయకం. మీరు ప్రస్తుతం పనిచేస్తున్న రంగంలో మెరుగైన ఫలితాలు అందుతాయని అర్థమట. గుర్రపు స్వారీ కళ చాలా అంటే చాలా మంచిదే, భయపడని అవసరం లేదు. నెక్స్ట్ వన్, వర్షం. నల్లటి మేఘాలతో కూడిన వర్షం వస్తే చెడు అని భావిస్తారు కొంతమంది. అయితే ఇది శుభసూచకం, త్వరలో మంచి జరగబోతుందని నమ్మాలట. వర్షం అనేది మీ కల్లో కనిపిస్తే ఒక గుడ్ న్యూస్ అనేది మీరు త్వరలోనే వినబోతారని అయితే ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్, పక్షి గూడు. మీ కలలో గనుక 2 పక్షులు గూడు కట్టుకోవడం కనిపిస్తే ఇది ధనలాభానికి సంకేతం, మీ ఆర్థిక ఎదుగుదల బాగుంటుందని చెబుతారు. ఏంటి, పక్షి గూడు అనేది మన కలలో కనిపిస్తే మనకు మనీ అనేది అయితే వస్తుంది, అంత మంచి అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఏనుగు. ఏనుగు కలలో కనిపించడం ఎంతో మంచిదట. దీనివల్ల భవిష్యత్తులో అన్ని శుభాలు కలుగుతాయని అయితే ఇక్కడ చెబుతారు. నెక్స్ట్ వన్, గుడ్లగూడ. కొందరు కలలో గుడ్లగూడ కనిపిస్తే భయపడతారు. అయితే ఈ పక్షి కనిపిస్తే మీకు అంతా మంచి జరుగుతుందని నమ్మాలట. ఎందుకంటే ఈ గుడ్లగూడను లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు, దేవుడి యొక్క వాహనం కాబట్టి కళ చాలా మంచిది. నెక్స్ట్ వన్, నక్షత్రాలు. కళలో నక్షత్రాలు కనిపించడం కూడా శుభసూచకమని భావిస్తారు. ఆర్థిక ఎదుగుదల కళ మంచి జరుగుతుందని అర్థమట. ఆర్థిక పరంగా కూడా మంచి జరుగుతుంది. డబ్బులు ఇచ్చినట్లు కానీ మీ కలలో కనపడితే, కలలో మనకు ఎవరైనా డబ్బులు ఇచ్చినట్లు కనిపిస్తే అది మీ కుటుంబానికి ధనలాభం తెస్తున్నట్లు భావించాలి. ఎలా, మనకి మనీ అనేది వస్తుందంట. నెక్స్ట్ వన్, అందమైన అమ్మాయి. మీ కలలో తరచు అందమైన అమ్మాయి కనిపిస్తే త్వరలో పెళ్లి జరిగే అవకాశం ఉందని చెబుతారు. నెక్స్ట్ వన్, చీమలు. స్వప్నశాస్త్రం ప్రకారం మీ కలలో నల్ల చీమలు కనిపిస్తే అంతా శుభం జరగబోతుందని అర్థం. ఇది మంచి జరుగుతుందనడానికి సంకేతమట. అంటే మనం ఏదన్నా సరే మంచిగా జరుగుతుందంట నల్ల చీమలు అనేది మన కళ్ళ వస్తే. మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.